వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పంచభూతాల్లో ఒకటైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సంహారం కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వారు ప్రత్యేకంగా రాహుకేతు పూజలు నిర్వహించుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లో మంచినీటి సదుపాయం కల్పించారు. దర్శనం త్వరగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. మహానాడులో ముంపు నివారణ కోసం నిర్మించనున్న రక్షణ గోడ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నేతలు, ప్రజలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ప్రతి ఏటా కృష్ణానదికి వరదలు వచ్చి ఉధృతి 5 లక్షల క్యూసెక్కులు దాటితే తీర ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాణాపాయ పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపారని ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ తెలిపారు. మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో ఈ నెల 12న అమరావతి గ్రౌండ్ లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు గల 10వ తరగతి ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎంపికైన వారికి నెలకు 20,000 రూపాయల జీతం లభిస్తుందని ఆయన వెల్లడించారు. సిపిఎం ఆధ్వర్యంలో నిడదవోలులో వంట గ్యాస్ సిలిండర్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ గృహ వినియోగ సిలిండర్పై 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్పై 115 రూపాయల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యావసరాల ధరలు ఇప్పటికే పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోలాకి మండలం ఈదులవలస పంచాయతీ వార్డు సభ్యులు ఎండా మల్లేశ్వరరావు, సురాన అప్పారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. మండలంలోని మబగాం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కార్యాలయంలో వీరు టీడీపీలో కొనసాగేందుకు తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఎమ్మెల్యే రమణమూర్తి వారికి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు సుమారు 30 కుటుంబాలు కూడా టీడీపీలో చేరాయి. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలో కొత్తగా నిర్మించిన గృహాలకు బిల్లులు ఎప్పుడు వస్తాయోనని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. హౌసింగ్ అధికారులు ఇళ్లకు వచ్చి ఫోటోలు తీసుకుని కాలనీ మంజూరు అయిందని చెప్పి వెళ్లి నెలలు గడిచినా బిల్లులు రావడం లేదని వాపోయారు. కొందరు ఇళ్ల స్లాబులు పూర్తి చేసినా మరికొందరు పేమెంట్ విషయంలో ఇబ్బందులతో స్లాబులు వేయలేదని పరిస్థితి నెలకొంది. అధికారులు త్వరగా మంజూరైన ఇళ్లకు బిల్లులు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఈ సంఘటన ప్రకాశం, కొండెపి ప్రాంతాల్లో చోటు చేసుకుంది. కపిలేశ్వరపురం మండలం అద్దంకివారి లంక గ్రామంలో శ్మశాన వాటిక లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి వరదల సమయంలో దహన సంస్కారాల కోసం మృతదేహాలను పడవలపై మెరక ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొందని స్థానికుడు నాతి నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని రహదారులు కూడా అధ్వానంగా తయారయ్యాయని, ప్రయాణం నరకప్రాయంగా మారిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి శ్మశాన వాటిక నిర్మించి రహదారులను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. కంచికచర్ల పోలీసులు రేషన్ బియ్యం అక్రమ రవాణాలో ఆరితేరిన డాన్ కాజా సత్యనారాయణ అలియాస్ జయంతి సత్యంను అరెస్ట్ చేశారు. నందిగామ, కంచికర్ల పరిసరాలను అడ్డగా చేసుకుని పీడీఎఫ్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం భారీ భద్రత నడుమ నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో 5వ రోజు విచారణ కొనసాగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సిఐడి, ఐజీ సునీల్ నాయక్ సిసిఎస్ పోలీసుల ముందు హాజరయ్యారు. విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతోంది. 2021లో కస్టడీలో తనను హింసించారని రఘురామకృష్ణరాజు పెట్టిన కేసులో ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులను పోలీసులు విచారించారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జువ్విగుంట పంచాయతీ కార్యాలయం ఎదుట సిమెంట్ రోడ్డు పక్కన నిర్మించిన కాలువలో మురుగునీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. గత 4 రోజులుగా ఈ సమస్య ఉన్నప్పటికీ పంచాయతీ అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామ సచివాలయం ఎదురుగా ఉన్న ఈ సమస్యను పట్టించుకోవాలని, కాలువను శుభ్రం చేయించి మురుగును తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.